వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్క్యూఎల్ డైలీ సిరీస్ డే 11. ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఒక ఇంపార్టెంట్ టాపిక్ని, యూనియన్ వర్సెస్ యూనియన్ ఆల్. ఇవి రెండు చాలా సిమిలర్గా కనిపిస్తాయి, బట్ డిఫరెన్స్ క్లియర్గా తెలుసుకోకపోతే క్వైరీస్ రాంగ్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో యూనియన్ అండ్ యూనియన్ ఆల్ రెండు కంబైన్ చేస్తే మల్టిపుల్ సెలెక్ట్ క్వైరీస్ని రిజల్ట్ అనేది ఇస్తుంది. సో బట్ యూనియన్ డూప్లికేట్స్ని రిమూవ్ చేస్తుంది అండ్ యూనియన్ ఆల్ డూప్లికేట్స్ని కూడా ఇంక్లూడ్ అయితే చేస్తుంది. So simple table example to చూద్దాము. Let's assume we have two tables like employees table and employees 2023 table and employees 2024 table. ఇందులో వచ్చేసి మాకి ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్ అనేది ఉంది టూ టేబుల్స్లో. సో యూనియన్ యూజ్ చేసి మేము సెలెక్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్. యూనియన్ యూజ్ చేసి లైక్ మేము వేరే టేబుల్ని కూడా లైక్ సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఈ టూ టేబుల్స్ని అయితే మేము లైక్ యూనియన్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు లైక్ నేమ్ వచ్చేసి జాన్ డి, లైక్ ఇక్కడ వచ్చేసి వేరే టేబుల్ కూడా ఇవ్వచ్చు. లైక్ ఇప్పుడు ఎంప్లాయీస్ 2023 ఆర్ ఎంప్లాయీస్ నేమ్ వచ్చేసి 2024 అనే డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి కదా. ఆ కాలమ్స్ అయితే లైక్ డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి కదా, ఆ టేబుల్స్ని అయితే మేము అయితే మర్జ్ చేయొచ్చు. సో లైక్ అవుట్పుట్ అనేది ఇట్లా అయితే కనిపిస్తుంది. ప్రతి టేబుల్కి రెండు టేబుల్స్ అనేవి అయితే లైక్ డూప్లికేట్స్ లైక్ ఇక్కడ యూనియన్ యూజ్ చేసి మేము డూప్లికేట్స్ కాలమ్ని అయితే రిమూవ్ చేస్తుంది. యూనియన్ అయితే డూప్లికేట్స్ కాలమ్ని అయితే రిమూవ్ చేస్తుంది అండ్ యూనియన్ ఆల్ వచ్చేసి డూప్లికేట్స్ కాలమ్ని అయితే ఇంక్లూడ్ చేసి అలానే చూపిస్తుంది. లైక్ యూనియన్ బదులు మేము యూనియన్ ఆల్ యూజ్ చేస్తే డూప్లికేట్స్ కాలమ్ కూడా మాకైతే డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. లైక్ నా దగ్గర అయితే ఇప్పుడు ఈ టేబుల్స్ లేవు, లైక్ నా దగ్గర ఎంప్లాయీస్ టేబుల్స్ మాత్రమే ఉన్నాయి. సో దీనికైతే నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు యూనియన్ ఆల్ యూజ్ చేస్తుంటే మేము నాకు డూప్లికేట్స్ వాల్యూస్ కూడా కనిపిస్తున్నాయి. సో జాన్ డి 2 సార్లు కనిపిస్తుంది, జేన్ స్మిత్ ఇక్కడ 2 సార్లు కనిపిస్తుంది, అలీస్ జాన్సన్ అండ్ బాబ్ బోర్న్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ టేబుల్స్ అనేవి రెండు సార్లు అయితే డూప్లికేట్ వాల్యూస్ కూడా నాకు కనిపిస్తున్నాయి. లైక్ యూనియన్ యూజ్ చేస్తే నాకు డూప్లికేట్స్ వాల్యూస్ అనేవి కనిపించదు, ఓన్లీ యూనిక్ వాల్యూస్ అయితే కనిపిస్తాయి. జాన్ డి, జాన్ స్మిత్, అలీస్ జాన్సన్ లైక్ ఇక్కడైతే లైక్ డిస్టింక్ట్ వాల్యూస్ అయితే కనిపిస్తాయి, డూప్లికేట్స్ వాల్యూస్ అయితే కనిపించవు. సో యూనియన్ అండ్ యూనియన్ ఆల్కి డిఫరెన్స్ అయితే ఇది. సో యూనియన్ అండ్ యూనియన్ ఆల్ చాలా లైక్ కాలమ్స్ కౌంట్ మ్యాచ్ అవ్వాలి, డేటా టైప్స్ మ్యాచ్ అవ్వాలి, ఇవన్నీ మ్యాచ్ అవుతూనే డేటా అనేది మాకు ఎగ్జిక్యూట్ అయ్యి అయితే మాకు క్వైరీ అనేది డేటా రిజల్ట్ అనేది ఇస్తుంది. అండ్ కాలమ్ ఆర్డర్ అనేది సేమ్ ఉండాలి. లైక్ ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాము. ఇమాజిన్ హెచ్ఆర్ సిస్టంలో 2 years ఎంప్లాయీస్ రికార్డ్ మెయింటైన్ చేస్తున్నారు. రిపోర్ట్ జనరేట్ చేయాలి అంటే ఒకసారి వచ్చేసిన పేరు డిస్ప్లే చేయాలి అంటే యూనియన్ అనేది యూజ్ చేస్తాము. లైక్ డిస్టింక్ట్ వాల్యూస్ అనేది కావాలంటే యూనియన్ అయితే యూజ్ చేస్తాము. అయితే ఫుల్ హిస్టరీ డూప్లికేట్స్తో కావాలి అంటే యూనియన్ ఆల్ అనేది యూజ్ చేస్తాము. డూప్లికేట్స్ వద్దనుకుంటే యూనియన్, అండ్ డూప్లికేట్స్తో పాటు కావాలనుకుంటే యూనియన్ ఆల్ అనేది యూజ్ చేస్తాము. దీంట్లో చాలామంది మిస్టేక్స్ అయితే చేస్తారు. ఆ మిస్టేక్స్ ఏమంటే మేము తెలుసుకుందాము. లైక్ కాలమ్ మిస్ మ్యాచ్ కావడం కానీ, అలియాస్ కన్ఫ్యూజన్ ఇవ్వడం కానీ, లైక్ యాజ్ ఎంప్లాయీస్ ఇది ఎంప్లాయీస్ టేబుల్ 2023-24 అలా అయితే చాలామంది అయితే అలియాస్ యూజ్ చేసి మిస్టేక్స్ అయితే చేస్తారు. లైక్ యూనియన్ ఈజ్ చాలా ఫాస్టర్, యూనియన్ వచ్చేసి చాలా ఫాస్టర్ అండ్ యూనియన్ ఆల్ ఈజ్ యూజువల్లీ ఫాస్టర్ బికాజ్ ఇట్ డజంట్ చెక్ డూప్లికేట్స్ వాల్యూ. యూనియన్ ఆల్ అనేది ఇంకా ఫాస్టర్ యూనియన్తో కంపేర్ చేసుకుంటే. సో లైక్ యూనియన్ అయితే డూప్లికేట్స్ వాల్యూస్ అయితే రిమూవ్ చేస్తుంది అండ్ యూనియన్ ఆల్ అయితే డూప్లికేట్స్ వాల్యూస్ కూడా చూపిస్తుంది. సో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, యూజ్ కేస్ని బేస్ చేసుకొని పిక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం సబ్ క్వైరీస్ టాపిక్స్ని చూద్దాము. సో ఈ వీడియో మీకు నచ్చింటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని అందరితో పాటు షేర్ చేయండి. ధన్యవాదాలు.